హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ముస్లిం స్టైల్లో గోంగూర అండి. భాజీ పలావ్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. రెండు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 2 కట్టల గోంగూరను తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందామండి. ఈ భాజీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము. వేసుకొని దోరగా వేయించుకుందామండి. ఈ భాజీలోకి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకుందాము. కొంచెం కలర్ మారేంత వరకు ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, నేను ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేశాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ భాజీ అనేది టేస్ట్ అంతా చాలా బాగుంటుందండి. మనం బయట పెట్టుకున్న 2-3 రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే టమాటాలని వేసేసుకుందాము. ఈ టమాటాలను అయితే వేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకుందామండి. 2-3 నిమిషాల వరకు మగ్గించుకుందాము. టమాటా ముక్క అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకుందాము. సాయంత్రం ఫంక్షన్ అనగా పొద్దున్నే ఈ గోంగూర చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత మగ్గితే అంత బాగుంటుంది. చూడండి, గోంగూర అయితే మగ్గిపోతుంది. తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలాగే కలుపుతూ మగ్గించుకుందామండి. తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ అయితే పోసుకుందాము. ఈ వాటర్లో ఇలా మొత్తం ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసాము కదండి, కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పలావ్లోకి, బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. చూడండి, తర్వాత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఇలా మెదుపుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి, చక్కగా మెదిగిపోతుంది. చల్లారిన తర్వాత అయితే మెదగదండి. చూడండి ఎంత చక్కగా మెదిగిపోయిందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ముస్లిం స్టైల్ భాజీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీలోకి వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముస్లిం స్టైల్ భాజీని మాత్రం మీరు ట్రై చేయటం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాము ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్.